వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే జంధ్యాల లత గారు. నమస్తే అమ్మా. 2025 నూతన సంవత్సరానికి సంబంధించి మకర రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి వీళ్ళు ఏ ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి? ఇప్పుడు ఇక్కడ అసలు విషయం ఏంటంటే మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు అందరూ కూడా మా ఏళ్ళనాడు శని ఎలా ఉండబోతుంది అని అనుకుంటారు కదా. అవును. కాబట్టి ఉగాది పంచాంగం వచ్చాక ఎట్లానో మకర రాశి వారికి ఏళ్ళనాడు శని అయిపోయింది అని చెప్తాం. కానీ బట్ ఒక రకంగా మనం సంవత్సరం అంతా మాట్లాడుతున్నాం కనుక ఉగాది తర్వాత నుంచి ఇంకా వీరికి ఏళ్ళనాడు శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది అని చెప్తాను. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏళ్ళనాటి శని ప్రభావంలో మొత్తం 7.5 ఏళ్ల సమయంలో ఒక 2.5 ఏళ్ల పాటు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. మొదటి 2 సంవత్సరాలు లేకపోతే 3వ సంవత్సరం ఉంటుంది, 1వ సంవత్సరం ఉంటే 2-3 ఉండకపోవచ్చు, కొంతమందికి 7.5 ఏళ్ళు కూడా ఉండొచ్చు. బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఏళ్ళనాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి, ఇలాగ కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అధిక శాతం కనపడుతూ ఉంటుంది. ఓకే. అందుకని ఒక రకంగా చెప్పాలంటే కొంత వీళ్ళకి దాని ప్రభావం తగ్గుతుంది అంటాను. ఇప్పుడు మనకు సైక్లోన్ వచ్చిందనుకో, సైక్లోన్ వచ్చిన తర్వాత మొత్తం ఎలా ఉంటుంది, సైక్లోన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి కదా, అలాగే దీన్ని కూడా అనుకోవాలి. మొత్తం 7.5 ఇయర్స్లో ఎక్కడో అక్కడ కొంత డ్యామేజ్ జరుగుతుంది కనుక ఆ డ్యామేజ్ గురించి వీళ్ళు ఆలోచన చేస్తారు. అది కరెక్ట్ ఏ డ్యామేజ్ అయినా అవ్వచ్చు, వృత్తిరీత్యా అవ్వచ్చు, వాళ్ళ పార్ట్నర్షిప్స్ అవ్వచ్చు, వాళ్ళ ఉద్యోగాలు అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ అవ్వచ్చు, వాళ్ళ వెల్త్ అవ్వచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ వీళ్ళల్లో వచ్చే మార్పు ఏంటి అని అంటే, ఉద్యోగం ఏదో ఒకటి ఉందిరా నాయన, మేము ఇక మారకుండా ఇందులోనే కంటిన్యూ అవుతామని అనుకుంటారు. ఏదో ఒకటి ఉంది ఫస్ట్, సర్వైవల్కి ఏదో ఒకటి ఉంది. 2024 వరకు ఎలా ఉంటారు, మధ్యలో ఉద్యోగం మారిపోదామా, మనకి ఇది అసలు అక్కర్లేదు, ఇది కాకుండా ఇంకోటి చేద్దామా, ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ముందర అసలు ఉన్నదానిలో మనం నిలకడగా ఉందాం, మనం ఎక్కడికి మారద్దు, ఇందులో నాకు ప్రశాంతంగా ఉంది, నేను హాయిగా ఉన్నాను అని ఒక డెసిషన్ తీసుకుంటారు. రెండో విషయం ఏంటంటే, వీళ్ళ ఒక సంతానం గురించి డెసిషన్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళ గురించి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అనుకుందాం, వాళ్ళ గురించి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ లాంటివి తీసుకుంటాం కదా, అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. అంటే పిల్లల చదువుల గురించి, వాళ్ళ ఒక అభివృద్ధి గురించి ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఉద్యోగస్తుల విషయం చెప్పుకున్నాం, సంతానం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, రిలేషన్షిప్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట ఆ సంబంధాన్ని కాపాడుకోవడానికి. అందుకని ఏమనుకుంటారు, ఉన్న ఉద్యోగం చేస్తున్నాం చాలే అనుకుంటారు. మ్యాటర్ అర్థమైంది అంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్కి కన్వర్ట్ అవుతుంది. సో పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కనుక ప్రొఫెషనల్ లైఫ్ని ఏదో రకంగా మనం లీడ్ చేసేద్దాము అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్ కంటే కూడా పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో పర్సనల్గా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కనుక హెల్త్ మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా మెడికేషన్ కొంచెం ఎక్స్ట్రాగా మనం అప్పుడప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడతాం కదా, ఒక బి కాంప్లెక్స్ అనో, ఒక వైటమిన్స్ అనో, ఇలాంటివి వాడటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలాంటివి వాడాల్సిన పరిస్థితులు కూడా వీళ్ళకు ఉంటాయి. సో ఒకటి ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తారు, రెండోది ఏంటి అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ లాంటివి వాడతారు, మూడోది ఏంటి అని అంటే రిలేషన్షిప్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు, నాలుగోది ఏంటి అని అంటే వాళ్ళ రిలేషన్షిప్స్ మీద, వాళ్ళ అన్నదమ్ముల మీద, వాళ్ళ సిబ్లింగ్స్ మీద, వాళ్ళ ఒక ఫ్యామిలీ మీద, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ప్రొఫెషనల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మానిటరీ వైజ్ ఎలా ఉంటుంది, ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉంటుంది అని చూస్తే, ఆర్థికంగా వీళ్ళు ఉన్న దానిలోనే ముందుకు వెళ్ళేందుకే ప్రయత్నం చేస్తారు. కొత్తగా చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం అంటూ ఏమీ చేయరు. ఓకే. సో ఓవరాల్గా
ఏలినాటి శని ప్రభావం అయితే తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఏలినాటి శని వెళ్ళిపోయింది అంటే ఇమ్మీడియట్గా పాజిటివ్ రిజల్ట్స్ రావు. ఎందుకంటే డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది కనుక డ్యామేజ్ నుంచి రీకూప్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, అది గమనించుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.